సో ఆల్మోస్ట్ ఈ ఇయర్ అయితే ఇంకా ఎండ్ అవుతుంది. అయినా కూడా మాకు నేను నౌకరీలో అప్లోడ్ చేస్తున్నా కూడా నాకు ఎలాంటి కాల్స్ రావట్లేదు. అసలు నా ప్రొఫైల్ అనేది నౌకరీ జాబ్ పోర్టల్లో విజిబుల్లో ఉండటం లేదు. ఎందుకు ఇన్విజిబుల్లో ఉంటుంది? ప్రొఫైల్కి డైలీ కాల్స్ రావాలంటే నేను ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలి? సో నా ప్రొఫైల్ని నౌకరీలో ఎలా సెట్ చేసుకోవాలి? ఏమన్నా టిప్స్ ఆర్ ట్రిక్స్ చెప్పగలరా అనేది చాలామంది అయితే అడుగుతున్నారండి. ఎందుకంటే చాలామంది ప్రొఫైల్ డైలీ అప్డేట్ చేస్తున్నా కూడా మాకు ఎలాంటి కాల్స్ రావడం లేదు, మా ప్రొఫైల్ విజిబుల్లోకి వెళ్ళడం లేదు. రీజన్ ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. సో దానికైతే నేను కొన్ని 5 మోస్ట్ యూస్ఫుల్ ట్రిక్స్ ఆర్ టిప్స్ అయితే చెప్తానండి. వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి. 100% మీకు కాల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదో వీడియో అప్లోడ్ చేయడం అంటే చేయడం కాదండి. ఒక రిక్రూటర్ ఆర్ హెచ్ఆర్ ఒక ప్రొఫైల్ని ఎలాగా నౌకరీ జాబ్ పోర్టల్లో సెర్చ్ చేస్తాడు అనేది ఆ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు అండర్స్టాండ్ అవుతుంది అసలు ఏం జరుగుతుంది నౌకరీ జాబ్ పోర్టల్లో, ఎలాగ ప్రొఫైల్స్ విజిబుల్లోకి వస్తాయి అనేది మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎందుకు నా ప్రొఫైల్ ఇన్విజిబుల్లో ఉంటుంది, ఎందుకు రిక్రూటర్స్కి కనిపించడం లేదు? మెయిన్ రీజన్ ఏంటి అనేది చాలామందికి డౌట్. నౌకరీ అనేది జస్ట్ లైక్ గూగుల్ అండి. ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కరెక్ట్ కీవర్డ్స్ సెంటెన్స్ ఇస్తే అది మీకు దానికి రెలవెంట్ కరెక్ట్గా ఇస్తుంది. సిమిలర్గా రిక్రూటర్స్ కూడా ఒక ప్రొఫైల్ని సెర్చ్ చేసేటప్పుడు అతను కూడా కొన్ని ఫిల్టర్స్ యూజ్ చేస్తాడు. ఒక ప్రొఫైల్ని ఫిల్టర్ చేయడానికి, డిస్ప్లే రిజల్ట్ రావడానికి కొన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తారు. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే మీ ప్రొఫైల్ కంప్లీట్నెస్ అనేది 85% కంటే బిలో ఉందంటే మీ ప్రొఫైల్ ర్యాంకింగ్ అనేది తగ్గిపోతుందండి. మీ ప్రొఫైల్ ఫిల్ చేయడంలో, కంప్లీట్ చేయడంలో 85% కంటే బిలో ఉంటే మీ ప్రొఫైల్ ర్యాంకింగ్ లోలో ఉంటుంది. అది కూడా ఒక రీజన్ ఇన్విజిబుల్లో ఉండడానికి. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే మీ యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనేవి కొన్ని మిస్ చేయటం. లైక్ మీ రెస్పాన్సిబిలిటీస్లో కానీ, సమ్మరీస్లో కానీ, ఆర్ ప్రాజెక్ట్స్లో కానీ. సో మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కానీ మిస్ అయ్యాయంటే అది కూడా మీ ప్రొఫైల్ ఇన్విజిబుల్లో ఉండడానికి కారణమవుతుంది. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంతమంది రెజ్యూమ్స్ని ఎలా బిల్డ్ చేసుకుంటున్నారంటే ఇమేజ్ ఫార్మాట్లో బిల్డ్ చేసుకుంటున్నారు. ఇమేజ్ కానీ ఆర్ పీడిఎఫ్ స్కాన్ చేసిన ఫార్మాట్లో బిల్డ్ చేస్తున్నారు. అలాంటి రెజ్యూమ్స్ ఏమవుతాయంటే సింపుల్ రిజెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఆ టెక్స్ట్ని అనేది క్యాప్చర్ చేయలేవు ATS ఫ్రెండ్లీ టూల్స్ అనేవి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ప్రజెంట్ ATS సాఫ్ట్వేర్స్ టూల్స్ యూజ్ చేస్తుంటారు. ఆ టైంలో మీరు కానీ రెజ్యూమ్స్ని ఇమేజ్ టైప్ ఆఫ్ రెజ్యూమ్స్ బిల్డ్ చేసుకుంటే అసలు ఆ టెక్స్ట్ని క్యాప్చర్ చేయలేము అనమాట, రీడ్ చేయలేము. సో అక్కడ ఈజీగా మీ రెజ్యూమ్ అనేది రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఎప్పుడు కూడా రీడబుల్ ఫార్మాట్లో, టెక్స్ట్ని రీడ్ చేసే ఫార్మాట్లోనే మీ జస్ట్ నార్మల్ PDF ఫార్మాట్లో రెజ్యూమ్స్ని బిల్డ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే మీ ప్రొఫైల్ కానీ లాస్ట్ 72 అవర్స్ నుంచి యాక్టివ్ మోడ్లో లేకపోయినా కూడా నౌకరీ జాబ్ పోర్టల్ అనేది ఆ సాఫ్ట్వేర్ మీ ప్రొఫైల్ని బూస్ట్ చేయదు. ఇన్యాక్టివ్గా ఉంటే నౌకరీ అనేది మీ ప్రొఫైల్ని బూస్ట్ చేయదు అనమాట. సో అందువల్ల మీరు అట్లీస్ట్ 48 అవర్స్లో 2 డేస్కి ఒకసారైనా సరే మీరు మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మరి ఏంటి ఏమన్నా ట్రిక్స్ చెప్తారా? మరి ఎలాగా మేము ఈ అన్ని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే, నాకు నౌకరీ నుంచి మంచిగా కాల్స్ రావాలంటే ఏమైనా ట్రిక్స్ ఉన్నాయంటే, సో ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ఆ కీవర్డ్స్ అనేవి మీరు కరెక్ట్గా ఇవ్వటం. అసలు కీవర్డ్స్ ఎలా ఇవ్వాలి అని మీకు మళ్ళీ డౌట్ రావచ్చు. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫస్ట్ మీరు నౌకరీలోకి వెళ్ళండి. నౌకరీకి వెళ్ళిన తర్వాత మీరు సపోజ్ జావా డెవలపర్ అనుకోండి. జావా డెవలపర్ అని టైటిల్ ఎంటర్ చేసేయండి. ఫస్ట్ 10 జాబ్ పోస్టులు చూడండి. ఫస్ట్ 10 జాబ్ పోస్ట్ డిస్ప్లే చూడండి. వాటిల్లో కీవర్డ్స్ చూడండి, రిపీటెడ్గా ఏమి ఎక్కువగా ఉన్నాయో, ఏ స్కిల్స్ ఉన్నాయో చూడండి. జనరల్గా జావా డెవలపర్కి ఏముంటాయి? జావా, స్ప్రింగ్ బూట్, రెస్ట్ API, మైక్రో సర్వీసెస్, స్ప్రింగ్ JPA, ఓకే, ఏదైనా క్లౌడ్ ఉంటే క్లౌడ్, యూనిట్ టెస్టింగ్ అని ఇలాగ ఉంటాయి కదా. సో ఆ రిపీటెడ్గా ఏవైతే మోస్ట్ ఆఫ్ ది స్కిల్స్ ఉంటాయో అవే కీవర్డ్స్ లాగా మీరు మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలి. మరి రెజ్యూమ్లో ఎక్కడ యాడ్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. మీరు లైక్ టెక్నికల్ స్కిల్స్లో ఉండాలి. అండ్ మీరు ప్రాజెక్ట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ ప్రాజెక్ట్లో ఈ జావా కీవర్డ్స్ స్కిల్స్ని ఎలా యూజ్ చేశారనేది టెక్ స్టాక్స్ యూజ్ చేసి మీరు మీ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసినట్టు మీ ప్రాజెక్ట్స్లో కూడా ఈ టెక్ స్టాక్స్, ఈ కీవర్డ్స్ని యాడ్ చేసి మీ స్పెసిఫిక్ రోల్ మీద, స్పెసిఫిక్ స్కిల్స్ మీద యాడ్ చేసి ట్రై చేసి చూడండి. 100%
మీ ప్రొఫైల్ కాల్స్ రావడానికి ఇంక్రీస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది 100 to 200%. నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్టులు అనేవి మీరు కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఏదో అసలు ప్రాజెక్ట్ నేమ్ ఒకటి ఇచ్చేసి దాని కింద కొంత స్మాల్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఇంకా అయిపోయిందంటారు. అలా కాదు. ప్రాజెక్ట్ డిస్క్రిప్షను, ప్రాజెక్ట్ సమ్మరీ అండ్ క్లయింట్ ఎవరు, డొమైన్ ఏంటి, ఏ డ్యూరేషన్, ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంప్లీట్ చేశారు, అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ చేసిన, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది వర్క్ చేశారు, అండ్ మీరు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేశారు ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి, అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయడంలో మీ రోల్ ఏంటి అనేది కొన్ని పాయింట్స్ యాడ్ చేయాలి. ఇలాగా ఒక ప్రాజెక్ట్ సమ్మరీ అనేది కంప్లీట్గా ఉండాలి. ఓకే, సో ప్రాజెక్ట్ నేము, ప్రాజెక్ట్ టైటిల్ అండ్ క్లయింటు, డొమైను, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ప్రాజెక్ట్ డ్యూరేషను అండ్ ప్రాజెక్ట్లో మీరు యూజ్ చేసిన టెక్నికల్ స్టాక్స్ అండ్ మీ రోల్, మీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ యాడ్ చేస్తే 100% విజిబిలిటీ ఉంటుంది అండ్ రిక్రూటర్ కూడా అండర్స్టాండ్ అవుతుంది ఏంటి మీరు అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే యాక్టివిటీగా ఉండాలి. నౌకరీ ప్రొఫైల్లో ఏదో మీకు రెజ్యూమ్ని అప్లోడ్ చేశాను అని ఇంక 1 వీక్ వరకు మీరు దాన్ని ఏం అప్డేట్ చేయకుండా ఉంటే అది యాక్టివ్ మోడ్లో ఉండదు. ప్రస్తుతం ఎలా ఉంటాయంటే అల్గరిథమ్స్, సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంత యాక్టివ్గా ఉంటే, అంటే ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఒక న్యూ స్కిల్ని యాడ్ చేయటము, లేకపోతే 48 అవర్స్లో ఒకసారి అప్డేట్ చేయటము, ఓకే ఇలాగా కొంత యాక్టివ్లో ఉన్నారు, డైలీ ఒక 10 to 15 జాబ్స్కి అప్లై చేయడం, ఇలా చేస్తే ఏంటంటే మీరు లాస్ట్ 24 అవర్స్లో యాక్టివ్గా ఉన్నారని ఆ రిక్రూటర్స్ కూడా ఏంటంటే అర్థమవుతుంది మీరు స్టిల్ జాబ్ సెర్చ్లో ఉన్నారని. అసలు యాక్టివ్ మోడ్లో లేరు అనుకోండి, ఇతను జాబ్ సెర్చ్లో లేడేమో అనుకుంటారు రిక్రూటర్స్. ఓకే, సో అందుకే ఎప్పుడు కూడా మీ ప్రొఫైల్ యాక్టివ్ మోడ్లో ఉండాలి. అండ్ ఫైనల్గా మీ రెజ్యూమ్ హెడ్లైన్ అనేది దాన్ని బేస్ చేసుకొని కూడా రిక్రూటర్స్ మీ ప్రొఫైల్ని క్లిక్ చేస్తుంటారండి. మీరు ఏదో సింపుల్గా లుకింగ్ ఫర్ జాబ్స్ ఇంజనో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనో, ఐటీ ప్రొఫెషనల్ అనో ఇలా సింపుల్గా ఏదో ఆ రెజ్యూమ్ హెడ్లైన్ అలా మెన్షన్ చేయకూడదు. సపోజ్ మీరు డెవాప్స్ ఇంజనీర్ అయితే CI/CD పైప్లైన్, డాకర్, కుబర్నెటీ అండ్ 4 years ఎక్స్పీరియన్స్. సపోజ్ మీరు డేటా ఇంజనీర్ అయితే అజూర్ డేటా ఫ్యాక్టరీ, డేటాబ్రిక్స్, అజూర్ సినాన్స్, పైథాన్ అండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సపోజ్ మీరు జావా డెవలపర్ అయితే స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ ఎక్స్పీరియన్స్. ఇలాగా మీకు హెడ్లైన్ అనేది పర్ఫెక్ట్గా ఆ టాప్లో కానీ కనిపిస్తే మీరు ఏ స్కిల్స్ మీద ప్రైమరీ వర్క్ చేశారనేది కూడా రిక్రూటర్కి అండర్స్టాండ్ అవుతుంది అండ్ హిట్ చేస్తారు మీ రెజ్యూమ్, మీ ప్రొఫైల్ని. అండ్ ఫైనల్ కాలంలో బాటంలో మీరు ఏమైనా అచీవ్మెంట్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ కంప్లీట్ చేస్తే అవి కూడా రెజ్యూమ్లో యాడ్ చేయండి, అచీవ్మెంట్స్ అండ్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసినవి. సో ఇలాగా మీరు ఒక పర్ఫెక్ట్ ఫాలో అయితే మాత్రం 100% మీ ప్రొఫైల్ అనేది విజిబుల్లో ఉంటుంది అండ్ కాల్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఓకే, సో నేను చెప్పిన ఈ పాయింట్స్లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది, అండ్ నేను ఇవన్నీ కూడా అప్లై చేసి చూసాను ఇంకా స్టిల్ కాల్స్ రావట్లేదు అంటే ఇంకా అది మీది ఓల్డ్ ప్రొఫైల్ అయి ఉండొచ్చు. అంటే ఒక 1 year నుంచో 2 years నుంచో సేమ్ ప్రొఫైల్ మీరు మెయింటైన్ చేస్తున్నా కూడా ప్రాబ్లం వస్తుందండి. ఎందుకంటే అది ప్రతి రిక్రూటర్ మీరు చూస్తుంటారు, విజిబుల్లోకి వెళ్ళి ఉంటుంది. సో దానికి ఇంకా సొల్యూషన్ ఏంటంటే ఇంకా ఆల్టర్నేట్గా న్యూ మెయిల్ ఐడి, న్యూ నెంబర్తో న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకొని ట్రై చేస్తే 100% కాల్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే మన లక్కీ టెక్ జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కంటెంట్ ఇస్తే లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.